ప్రస్తుత పరిస్థితుల్లో మానవ శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఇతర ప్రోటీన్లను ఆహారంతో పాటు ప్రోబయోటిక్ విధానంలో టాబ్లెట్ల ద్వారా ఇస్తున్నామని దుబాయ్లో పనిచేస్తున్న ప్రముఖ వైద్యులు ప్రణబ్ గ్వావిల్ అన్నారు. వీటి వల్ల ఎదురయ్యే పరిస్థితులు, లాభనష్టాలు, ఇతర అనేక విషయాలపై అవగాహన కల్పించేందుకు కుకట్పల్లి లండన్ గ్యాస్ట్రో ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన గాట్ మైక్రోబయోమ్ అవగాహన కార్యక్రమంలో పలువురు వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కొందరు వారి స్వతహా అనుభవాలను కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రణబ్ తన పరిశీలనలో గ్రహించిన ప్రజలకు అవసరమయ్యే పలు సూచనలు వైద్యులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు లండన్ గ్యాస్ట్రో ఆసుపత్రిలో వైద్యం తీసుకొని ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేని పలువురు వారి శ్రీ అనుభవాలను పాలుపంచుకున్నారు. కాన్ఫరెన్స్ హాల్ 103 థర్డ్ ఫ్లోర్. He's my classmate from MBBS and he's a diabetologist. So interesting. Love to know if that can be replicated in humans. Not hasn't been, but you can see from your point of view, there's something there. Most importantly, the grateful thing is that this program was organized in less than 6 hours, and all because of this young gentleman here. And I want our IMA to be the best source. We want to get, and విదేశాల నుంచి we want to bring Nandakishore Garu is a fantastic bariatric surgeon here. He's got a lot of connections in USA. We want to bring everybody coming to us to IMA and want to share their knowledge. We want to expand our knowledge. We want to do the best for Kukatpalli population, not just Kukatpalli population, our nation. That's what I feel. And I would like I will start with Dr. Nandakishore Garu and then my close friend Sridhar Garu, followed by a final talk by the expert here. Actually, అన్ని చోట్ల వేరువేరుగా ఉంటుంది. విదేశాల్లో ఒకలాగా, ఇంకొక చోట ఇంకో చోట ఇంకోలా ఉంటుంది. ఏంటి రీసెర్చ్ అన్నీ ఒకేసారి జరుగుతున్నాయా, ఎలా జరుగుతున్నాయి ఏంటి, దాన్ని మన దేశానికి తీసుకొస్తే ఎలా ఉంటుంది, అది మన ప్రజలకు ఇస్తే ఎలా ఉంటుంది, అది కుక్కటిపల్లిలో పెడితే ఎలా ఉంటుంది, దీని నుంచి వచ్చిన ఆలోచన. విదేశాల్లో చాలా సంవత్సరాలు 20 ఏళ్ళుగా చదువుకున్నాను. అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మన ప్రజలకి అఫోర్డబుల్ కేర్లో మంచి కేర్ ఇవ్వాలని చెప్పి ఆ దృక్పథంతో ఒక కొలీగ్ ఈజ్ డూయింగ్ రీసెర్చ్. అంటే మనందరం ఏంటి చిన్నప్పుడు మజ్జిగ తాగేవాళ్ళం, పొట్టంతా చల్లగా ఉంటుందని. తర్వాత మైక్రోబయోమ్స్, ప్రోబయోటిక్స్ అని అందరూ ట్యాబ్లెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడో చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం. ఆదిత్య 365లో ఒక విటమిన్స్ కావాలంటే ఒక ట్యాబ్లెట్, ఫుడ్ కావాలంటే ఇంకో ట్యాబ్లెట్, లేకపోతే ప్రోబయోటిక్స్ కావాలంటే అది చూసి నవ్వుకునేవాళ్ళం. సో అదే ప్రపంచానికి మనం వచ్చేసాం. ఎందుకంటే మజ్జిగ కావాలని ఒక క్యాప్సూల్ వేసుకుంటున్నాం ప్రోబయోటిక్. దానికి సంబంధించి రీసెర్చ్ ఏమైనా ఉందా, ఉంటే ఎలా ఉంటుంది, ఏ రకమైన పేషెంట్స్కి ఫ్యాట్ వస్తుంది, ఎంత తగ్గాలి, ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ చాలా మందికి అడుగుతూ ఉంటాను నన్ను. సో దానికి సంబంధించిన రీసెర్చ్ కొలీగ్ ప్రణబ్ గవాలి ఈరోజు ఇండియా రావడం జరిగింది. అది కూడా హైదరాబాద్ వచ్చి కూకట్పల్లి కొలీగ్స్కి ఇంట్రడ్యూస్